చూసారు కదా ఇక్కడ పేడు ఉన్నది, రక్తం వెళ్తాని గట్టి గుచ్చింది. పో కట్టుకుంటే అయిపోతుంది. ఈ మధ్యలో కట్టే ఉన్నాయి సార్లు. కాకపోతే ఇక మొన్న గవి మోటార్ అయితే పెట్టిన, మళ్ళీ కరెంట్ పోయింది. ఇక మళ్ళీ కరెంట్ పోతే మళ్ళీ పెట్టిన, ఇక్కడ దాకా వారింది అనమాట. ఇక్కడికి వారింది. అందరికి వెల్కమ్ టు అరవింద్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, భోజ కొట్టినాం కదా మొన్న, నా ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేసినా కదా, దాంట్లో అయితే ఈరోజు మళ్ళీ ఏం చేస్తానంటే నీళ్ళు కడతాను. దాంట్లో నీళ్ళు కట్టాలి. నీళ్ళు కడదామని అయితే మోటార్ పెట్టడానికి పోతాను. మోటార్ పెట్టినాక ఇక తర్వాత కొంచెం ప్రెషర్ నీళ్ళు పోయినాక, ప్రెషర్ నీళ్ళు పోయినంత వాళ్ళే మనం ఏం చేద్దామంటే, పైపులు ఊసిపోయినాయి కొన్ని లెంతులు, అవి అయితే అతకాలి. మంచిగా అతికి నీళ్ళు కట్టినాం అనుకో అయిపోతుంది. ఇక సొప్ప లేకుంటే ట్రాక్టర్లో వచ్చి మొత్తం వచ్చింది. ఇది మోటార్ అయితే పెట్టుకుందాం. ఇక చిట్టుకు ఉంటుంది ఇది, చూడు మెరుగే దొరికింది. అది షార్టర్ ఏమో ఖరాబ్ అయిందట, అందుకే అట్లా ఎత్తాను. పోతాను స్టాండ్ గిడ అయినా ఉన్నది మనం కాలిపోయిన కాంచి. దాన్ని ఇంటికి ఉండవలే ఏం లేదు, వాళ్ళకి ఇవ్వలే. ఏమంటున్నారు కానీ చూద్దాం, కొద్దిగా నిమ్మలంగా ఇద్దాం. మన బోర్ కూడా ఒకసారి అప్పుడోసారి కొద్దిగా బ్రేక్ డౌన్ అవుతుంది అన్నమాట. ఇక బ్రేక్ డౌన్ అయినప్పుడు పైకి లాగాలి, పంచుకున్నప్పుడు అది కిందనే ఉంటుంది. ఇక 2 బోర్లు అయితే ఇక్కడ పోసేస్తానే. ఇక మనం అయితే అడిగి పైపులు చదువుకోవాలి. ఎడ్లని కట్టేస్తాను ఇక్కడ. పైపులన్నీ అయితే చదివినా అయిపోయింది. పైపులు చదువుడు అయితే అయిపోయింది అనమాట. వీటికి అయితే వచ్చినాయి. ఇక మోటార్ అయితే పెట్టిన, మళ్ళీ కరెంట్ పోయింది. ఇక మళ్ళీ కరెంట్ పోతే మళ్ళీ పెట్టిన, మళ్ళీ పెట్టి అయితే ఇక్కడికి వచ్చిన. ఈ ప్రెజర్ నీళ్ళు అయిపోయినా అంటే పదం ఆడ వేసుకు ఆడు పైకి గట్టి ఓడే ఉంటుంది. ఇక పైపు తలిగించిన, ఇక అటు అయితే పోతాను. ఇక్కడ కొన్ని నీళ్ళు కారుతాయి, కొన్ని అంటే కొన్ని కారుతుంది, జర మంచిగా కారుతాయి. అటు వేనే కారుతాం. మళ్ళీ పైపులన్నీ అతికిన. ఇక్కడికైతే వచ్చిన, ఇగో నీళ్ళు అయితే పోతున్నాయి, ఫాస్ట్గా పోతున్నాయి. ఇగో కొన్ని వచ్చారికి అయితే సాలు సగం బారింది. ఇక వారిని అయితే సాలు వారని ఇచ్చినాయి. ఇక ఇక్కడ ఈ సాలు ఉన్నది. ఇప్పుడు ఈ సాలుకి అయితే పోతాయి అనమాట. టక్కనే పోతాయి నీళ్ళు అయితే, నిమ్మలంగా అయితే ఏం పోతలేవు. ఇక మళ్ళీ వయసరికి లాస్ట్కి కలుపుతాయి. ఇక మళ్ళీ ఇక్కడ దాకా వారింది అనమాట. ఇక్కడికి వారింది. ఇది ఒక్కటే ఉంది. ఇక ఇది కట్టుకోవాలి. ప్లస్ ఇగో ఆడుంది ఇంకా పైప్ అవతల, ఆ మొక్కజొన్న యువతల అయితే ఇంకున్నది, అది కూడా కట్టాలి. ఇక్కడ ఒక సాలు దూరలే ప్లస్ ఇది అటు కట్టుకుంటే అయిపోతుంది. ఈ మధ్యలో కట్టే ఉన్నాయి సార్లు. కాకపోతే ఇక మొన్న గవి కట్టిండు, ఇక వాటికి కూడా వేసి పడేయాలి నీళ్ళు. ఇక మళ్ళీ అంత సేమ్ అవుతుంది. సాలు అయితే వారింది, ఇంకో సాలుగా అయితే వేసుకుందాం. ఇక కాకపోతే అంతా తెగిపోతాయి. ఇక తెగిపోతే మంచిగా ఆడ తెగిపోతాయి. ఇదో ప్రాబ్లం వచ్చి పడ్డది మనకు. ఇగో ఈడ పారిన సాలకి అయితే వేసినాం. అయితే ఇవి మొన్న వారిన వాటికైతే మళ్ళీ ఇక వేసినాం. ఎందుకంటే అవి కూడా దున్నుతాం, ఇవి కూడా దున్నుతాం కదా ఒకసారి, అందుకే మళ్ళీ దీనికి వేసినాం. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఆరిపోతుంది, అది మంచి పదన ఉంటుంది ఆ టైంలో. అందుకే ఇక 2 సేమ్ ఉండాలి కదా, అందుకే ఇట్లా వేసినాం. ఇక లేకపోతే వేయపోను, ఎందుకంటే మనకి ఇంకా వారేటిది కూడా ఉన్నది కదా. ఇక్కడ తెగుతుంది ఉన్నది, రాగంగా కట్టిండు. రప్ప అవుతా అప్ప కొడుకు తక్కిందిరా బాబు. పేడు వచ్చింది. చూసారు కదా ఇక్కడ పేడు ఉన్నది, రక్తం వెళ్తాని గట్టి గుచ్చింది. ఇటు అయితే అయిపోయడానికి అయింది, అయిపోతుంది. ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఇగో ఈ మూల అయితే అయిపోతుంది. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే కొద్దిగా లాంగ్ అయిపోతుంది అనిపించింది నాకైతే. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్ కూడా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్.